సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో భూ వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో ఎర్రబోయిన లింగయ్య ఆయన తమ్ముడు సైదుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకునేందుకు గ్రామ పెద్దల సమక్షంలో ఇరు వర్గాలు సమావేశమయ్యాయి. అయితే చర్చ సమయంలో మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఇరు కుటుంబాల సభ్యులు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. గ్రామ పెద్దల సమక్షంలోనే ఘర్షణ జరగడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో ఎర్రబోయిన లింగయ్య తమ్ముడు సైదులు ఇద్దరికి కూడా వారికి వారసత్వ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని వారికి ఉన్న సమస్యలు సాల్వ్ చేసుకోవాలని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా కూర్చున్నారు. పంచాయతీ కూర్చున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. మాట పెరగడం ఇరు వర్గాలు కూడా విచక్షణ మర్చిపోయి ఇరు వర్గాలు కూడా వారు మొత్తం కొట్టుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకోవడం, ఇటు ఆడ మొగ తేడా లేకుండా సొంత అన్నదమ్ములే వారి మధ్యలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోకుండా ఈ విధంగా గొడవ పెట్టుకోవడంతో ఇటు వారు కొట్టుకున్న విషయం కూడా సోషల్ మీడియా ద్వారా పోలీసులో కూడా చేరుకుంది. ఇటు పోలీసులో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఒకరినొకరు పోలీసులు కూడా ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో ఆ సంఘటనపై పూర్తి విచారణ జరిపిన పోలీసు అధికారులు వారిద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వారందరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాదు ఆ యొక్క సంఘటనకు సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద మనుషుల మధ్యలో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కూర్చున్న సొంత అన్నదమ్ములే ఈ విధంగా దాడులు చేసుకోవడం అయితే గ్రామస్తులందరూ కూడా విస్మయం చెందారు. శోభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.